చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందములు స్తోత్రములైన స్తోత్రార్హుడువు పరిశుద్ధుడువు సర్వలోక రక్షకుడు అయిన దేవా నీకు వందములు స్తోత్రమైన ఈ శ్రమ దినంలో ప్రభునైనా నీ శరణులు నిలిచి ఉండగానైనా పరిశుద్ధ శిలువశాన్ని మరుగుపరుచుకున్న దేవుడు ప్రభునైనా విమోచనకు రక్షకుడుగా తోడైన దేవుడు ప్రభుడైనా ఈ రాత్రి కాలం సమయంలో కూడా నీ శరణులు నిలిచి ఉండగానైనా మీరే ఆదరించారు ప్రభు, బలపరిచారు ప్రభులైనా కొద్దిసేపు మీ వాక్యం ధ్యానం చేసిన కృప కూడా మాకు అనుగ్రహిస్తుంది. మీకు వందములు స్తోత్రం. విని గ్రహించిన మనసుతో పాటు భద్రపరుచుకునేటువంటి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసిన కృప కూడా మాకు అనుగ్రహించి మీరు భద్రపరుచుకునే మనసు కూడా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 14వ అధ్యాయములు మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించాలమ్మ. ఎందుకంటే ఇక్కడ జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాలు తన చేతులతోనే తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. మరి అదేవిధంగా యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవాయందు భయభక్తులు గలవాడండి. అదేవిధంగా కుటిల చిత్తుడు ఎలా ఉంటాడు? ఆయనను కసిగా తిరస్కరిస్తారండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం దేవుల్లో నిలకడగా నిలిచి ఉండాలంటే క్రీస్తుని కలిగి ఉన్నవారమే ఉండాలండి. జ్ఞానము అంటే క్రీస్తు అండి. క్రీస్తుని కలిగి ఉన్న స్త్రీ ఖచ్చితంగా తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుందండి. ఇల్లు కట్టుకోవటం అంటే కుటుంబాన్ని కట్టుకోవటం అండి. ఇంటి యజమానురాల్లోనే కుటుంబం కట్టుకునే బాధ్యత ఉంటుందండి. ఎప్పుడు తన ఇంటిని చక్కపరుచుకోవాలి, మంచి ప్రార్థనా గృహముగా మార్చుకోవాలి, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలండి. ఎప్పుడూ కూడా దేవునితో ఏముండాలి? ఎప్పుడు సత్సంబంధాలు కలిగి ఉండాలండి. పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులు దేవుని యొద్దగా తన ఇల్లు కట్టుకుని సరిచేసుకునే విధంగా తను ఎప్పుడూ కూడా ఆ విషయంలో శ్రమపడుతున్న వారే ఉండాలి. అలా ఉండాలని ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళటానికి ప్రయాసపడేవారు ఉండాలి. కానీ 3 రాలు ఏం చేస్తుంది? ఓడబెరుక్కోవడం అంటే దేవుని పక్కన పెట్టి క్రీస్తుని పక్కన పెట్టి కేవలం లోక సంబంధ విషయాల మీదే ఆధారపడుతూ సమయం దొరికినప్పుడల్లా కూడాను, ఎందుకంటే ముసలం ముచ్చట్లు అంటారు చూడండి, ఆ సమయాన్ని అంతా దానికే ఉపయోగించుకుని ఇంట్లో సనుగుళ్ళు గొనుగుళ్ళు. ఇంట్లో ఎప్పుడైనా సరే కుటుంబ పరిస్థితులు బాగోపోవడానికి కారణం ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలే. ఇంట్లో సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో నరకమే ఉంటుంది, సమాధానం ఉండదండి. ఇంక దేవుని ప్రార్థన ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఏముంటుంది? కొట్లాటలో ఇవే ఉంటాయండి. సాతాను అక్కడ ఏలుబడి చేస్తాడు. అదే ఇల్లు పీక్కోవటం అండి. అది మన చేతిలోనే ఉంటుందండి. క్రీస్తుని కలిగి ఉన్నామా, ప్రార్థన కలిగి ఉన్నామా, ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లోనే దేవుని ద్వారా చక్కబరుచుకునేవారునే. అందుకే తెలివైన జ్ఞానంలో ఏం చేసుకుంటుంది? తన ఇంటిని కట్టుకోగలుగుతుందండి. శుభ్రంగా కట్టుకుంటే తన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆ సమయంలో కట్టుకోగలుగుతుంది. అదే కనుక 3 రాలు అంటే ఏమిటి? చెప్తే ఎనరు, అన్నిటికీ వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా వాళ్ళలో ఏదైనా ఎప్పుడు ఉంటుంది? ఏదో రకం కలహాలు పెట్టుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ అదే కొంచెం ఖాళీ దొరికిందనుకోండి, 2-3 నేసుకుని ఏం చేసుకుంటామని సమయానంతా పాడు చేసుకుంటామండి. ఆ విధంగా ఉండటం వల్ల ఆ కుటుంబం బాగుపడుతుందా? ఏమాత్రం బాగుపడుతుంది. క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి క్రీస్తుతో ఇంటిని చక్కబరుచుకునే వారిని ఉండాలి. మరి అలా ఉంటే మనకి ఏం దొరుకుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగానండి ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఒక ప్రార్థనా గృహంగా మారుతుందండి. పరిస్థితులన్నీ కూడా తానే చక్కబరుచుకునే విధంగా ఉంటుందండి. మొట్టమొదటి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీని చూద్దామను. రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలోను 4వ అధ్యాయంలో మొదటిని చూడము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను,
అతడు యెహోవా యందు భక్తి గలవాడే యుండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొరపెట్టగా, ఎలీసా నా వలన నీకేమి కావలేను. ఎందుకంటే ఆ స్త్రీ ఎంత జ్ఞానవంతురాలో చూడండి, తన ఇంటి పరిస్థితిని చక్కపరుచుకోవడానికి ఎక్కడికి వచ్చిందండి? దేవుని సేవకుని దగ్గరికి అండి వచ్చి తన పరిస్థితి ఎక్కడ వివరించుకుంది. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది? వీళ్ళు చక్క పెట్టుకోవటం అండి. ఆయన దగ్గరికి వెళ్ళింది, అయ్యా ఇది పరిస్థితి, ఆయన ఇంతవరకు కూడా నీ సన్నిధి నీ దగ్గరే ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు, కానీ ఆయన చనిపోయే సమయానికి ఆయన కొద్దిగా అప్పులు చేసి ఉన్నాడు, అప్పులవాడు వచ్చి ఇంటి మీద పడుతున్నాడు, ఉన్నటువంటి 20 కుమారులను కూడాను అప్పులవాడు దాసులుగా తీసుకుపోతున్నాడు, నువ్వే నాకు సహాయం చెయ్యాలి. ఒకళ్ళు సహాయం చేయాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఏదైనా ఒకటి ఉండాలండి. అందుకే దేవుడు సహాయం చేయాలంటే మన ఇంట్లో ఒకటి ఉండాలండి. ఇంట్లో ఏమీ లేకుండా మనం కేవలం ప్రార్థన చేసుకోకుండా ఏమి చేసుకోకుండా కనీసం దేవుని యొక్క తలంపులు కూడా లేకుండా దేవుని సహాయం చేయమంటే ఏ విధంగా చేస్తారండి? అమ్మా, కనీసం ప్రార్థన అన్న జ్ఞానం కూడా లేకుండా ఆ విషయమే పట్టించుకోకుండా ఉన్న సమయం అంతా కూడా మనం ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లాడుకుంటూ సరిపెట్టేసుకోవడం. మందిరానికి వస్తాము, అక్కడ అన్ని నొప్పులు వస్తాయి మనకి, కానీ అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి ఏ నొప్పి రాదండి మనకి, ఏ అనారోగ్యం కనపడదు. కానీ మందిరంకి రావడానికి మాత్రం చాలా విధంగా ఎన్నో బాధలు చెప్పుకుంటూ వస్తాం. అది మూర్ఖత్వం అండి. ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుంది? తన ఇంట్లోనే అప్పులు ఎలా మిగిలిపోతాయండి. అప్పులు పెరిగితే ఏమొస్తుంది? వడ్డీలు కట్టాలండి. ఆ వడ్డీలే పాపానికి జీతం, మరణం అండి. అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? పిల్లల మీదకి వెళ్తుందండి. ఆ తర్వాత ఆ రుణాలు ఎవరు తీర్చాలి? ఆ పిల్లలు తీర్చాలి. ఆ పిల్లలు బాధలు పెడతారు. మరి పిల్లలకు మనం ఆస్తులు ఇస్తున్నామా లేదా మన పాపాలు ఇస్తున్నామా? అమ్మా, ఎందుకంటే మనం చేసిన క్రియలు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా బాధిస్తాయండి. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది? వీళ్ళు కట్టుకుంటుందండి. ఈ జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది? ఖచ్చితంగా ప్రభు యొక్క సేవకుని దగ్గరికి వచ్చింది. అయ్యో మా పరిస్థితి ఇది, ఇంతకాలం నీ దగ్గరే ఉన్నాడు, ఆయన కాలం చేసి ఆయనేమో కాలం చేశారు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చేసిన ఇంట్లో రుణాలు ఉన్నాయి, ఆ రుణాలు తీర్చుకోవాలి. అందుకని రుణం ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారని వచ్చారు, ఇంటి మీదకి పడ్డారు. ఇంటి మీదకి వచ్చి నువ్వు కడతావా లేకపోతే మీ పిల్లల్ని దాసులుగా తీసుకుపోమని చెప్పి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఓడి మిమ్మల్ని ఏం చేయమంటావు? అయ్యా ఆ మాట అన్నప్పుడు ఆయన అంటున్నారు అన్నమాట, అమ్మ నీకు సహాయం చేయాలంటే ముందు నీ ఇంట్లో ఏమున్నదో అది చెప్పుము. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. నూనె కుండ అది తప్ప మరి నిజంగా సేవకులు ఇంట్లో దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇంట్లోనూ ఆ ఒకటి ఉంటే చాలండి. ప్రార్థన గృహముగా ఉండాలి. ప్రార్థనా గృహం అంటే మనము ఒక ప్రార్థన కుండలా మారాలండి. అంటే నూనె కుండ మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆయన ద్వారా మన ఇంటిని చక్కబెట్టుకునే వారునే ఉండాలి. ఇంటి అంటే మరి నివసించే ఇల్లు అవుతుంది. అదేవిధంగా మనము కూడానే ఎప్పుడైతే మనం చక్కబెట్టుకుంటామో వెంటనే పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఎప్పుడైతే నూనె కుండ ఉన్నదని చెప్పిందో వెంటనే ఆయన చెప్తున్నారన్నమాట. ఇంకా ముసదమ్మా, వెంటనే నువ్వు బయటకు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నీ ఎన్ని దొరికితే అన్ని వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలికి వచ్చి తలుపు మూసుకుని ఆ పాత్రలన్నిటినీ నూనె పోసి నింపుము, ఓ పక్కన ఉంచమని ఆమెతో సెలవీగా
ఆమె అతని యొద్ద నుంచి పోయి తానును కుమారులను లోపలి తలుపు మూసి కుమారులు తెచ్చినటువంటి పాత్రలను నూనె పోసి నింపుకుందండి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మనగా ఆమె తన కుమారులను చెప్పగా వాడు మరి ఏమీ లేవు అన్నీ పూర్తయిపోయి అని ఎప్పుడైతే చెప్పారో ఆ నూనె ఆగిపోయిందండి. ఈ విషయాన్ని వెంటనే సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పింది. వెంటనే ఆయన అంటున్నారు అన్నమాట, ఈ నూనె అమ్ముకుని నీ అప్పులు తీర్చుకుని నీ కుటుంబాన్ని మిగిలిన డబ్బులతో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. ఒట్టి పాత్రలు అంటే ఎప్పుడు కూడా ఇంటి సంఘాల్లోనూ దేవుని తెలియని బిడ్డలతో తీసుకొచ్చి సంఘం నడుపుకోవాలండి. ఆ పని మనం చెయ్యాలి. ఆ పని చేయకుండా ఏం చేస్తాం మనం? దేవుని తెలిసిన బిడ్డలనే తీసుకొచ్చి కూర్చోబెట్టి కేవలం ఒక నామకార్థం కింద చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఆల్రెడీ వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళనే తీసుకొచ్చి మనం ఏం చేస్తాం? అలా చేసిన వాళ్ళ కూడాను కొత్త ఆత్మలు రావండి. ఏ విధంగా కొత్త ఆత్మలు ఏ విధంగా వస్తాయి అమ్మా? అంటే మనకి ఎవరు లేరా? తెలవలంలో ఎవరు లేరండి పక్కన అమ్మా? ప్రతి ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ ఉన్నారు. అందులో మన మాట వినేవాళ్ళు కూడా ఉంటారు, ఆశపడే వాళ్ళు ఉంటారు, మా కోసం ప్రార్థన చేయమన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళని తీసుకొచ్చి దేవుని వాక్యంతోనూ వాళ్ళు నింపి ఆఖరి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపి వారిని ఖచ్చితంగాను అక్కడ కనుక ఒక పక్కన పెడితే దేవుని ఆశీర్వాదం మనకు దొరుకుతుందండి. ఎందుకంటే వారిలో ఎప్పుడైతే దేవుని వాక్యం నింపబడుతుందో వారి జీవితాలు మారతాయి. అది మనం సంపాదించుకోవటం అండి. ఆ విధంగా పరలోకదానాన్ని, ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే ఏం జరుగుతుందండి? ఒక ఆత్మ కనుక రక్షించబడితే మన ద్వారా పరలోకంలోనూ గొప్ప విందు జరుగుతుందండి. అంటే మన పేరున అక్కడ విందు జరుగుతుందండి. అది మనం దేవుని దగ్గర సంపాదించుకునే పద్ధతి అండి. కానీ మన అది మానేసి మనం ఏం చేస్తాం? ఉన్న సంఘంలో వాళ్ళతోనే ఎక్కడ పెట్టినా మన కూటాలు పెట్టుకుని కొత్త వాళ్ళ వేసో మనం పట్టించుకోకపోతే సంఘంలో మరి ఎలా పెరుగుతారండి జనం? ఆ ఆలోచన ఉన్నంతకాలం సంఘం పెరగదండి. అలా రుణం ఉండిపోద్దండి అలాగే. ఎందుకంటే దేవుడు మనకి కొన్ని కాసులు ఇచ్చాడు. ఆ కాసుల ద్వారా ఏం చేసుకోవాలి? మనం అభివృద్ధి చేసుకోవాలండి. అది మానేసి మనం వాటితోనే అలాగే ఉండిపోతే కడగా వృద్ధి జరగదండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఆలోచించవలసింది ఎవరిని? ఇరుగు పొరుగు వారిని గురించి ఆలోచించి వాళ్ళు కూడా ప్రభు ద్వారా రక్షించబడటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. ఇది జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకోవటం అండి. శుభ్రంగా ఏమైనా చేసుకుంది? శుభ్రంగా అన్ని రుణాలు తీర్చేసుకుని తన ఇంటిని చక్కపరుచుకుందండి. అదేవిధంగాను అదే వెళ్ళి మరొక స్త్రీ చూడండి, చూడండి ముందుకు చదవం ఇంకో వస్తును. ఎందుకంటే అక్కడ అదే ఊళ్ళో ఉన్నటువంటి సునోమిరాలైనటువంటి స్త్రీ అతను అక్కడ పోగా అక్కడ అతను భోజనాన్ని పిలిచిందండి. అతన్ని బలవంతము చేయగా గనుక చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసు. ఎందుకంటే ఆ ఊరు పక్క ఊరండి. అందుకని మన కానుకలు లింగాలు ఎలాగో చూడండి అదే విధంగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు అల్లాను ఆమె ఏం చేసేది? అతను వచ్చినప్పుడల్లా బలవంతం పెట్టేది, అయ్యో మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని. ఎందుకంటే ఆమె కూడా ఇప్పుడు దేవుని భక్తురాలే ఆ కుటుంబం అండి. ఆమెకు తెలుసు ఆ రోజుల్లో ఎలీషా ప్రవక్త ఎంత గొప్పవాడో తెలుసండి, అంత గొప్ప సేవ కూడా తెలుసు. ఆమె అతను గౌరవించడానికి ఎప్పుడూ కూడా తన ఇంట్లోకి పిలుచుకుని ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండేదండి.
అదేవిధంగా ఓ రోజు పిలిచింది, ఆయన వచ్చారు. వచ్చినప్పుడు చదువమ్మా. కాగా ఆమె ప్రతిరోజు మన ఇంటికి వస్తున్నాడు, వచ్చుతూ పోతున్నటువంటి భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. కాబట్టి కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా అందులో బస చేయి వచ్చిందని చెప్పాను. ఆమె ఖచ్చితంగా ఇంటిని ఏం చేసుకుంటుందండి? ఇల్లే ప్రార్థన మందిరం అయిపోయింది. ఇద్దరు ఆలోచించుకుంటున్నారు. మన ఇంటికి రోజు వస్తున్నారు కదా, పిలిచినప్పుడు అలా వస్తున్నారు కదా, వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఏం అవకాశం లేదు అక్కడ. కాబట్టి మన మేడ మీద చిన్న గది కట్టుకుని ఆ గదిలోనూ మంచంలో సిద్ధం చేసుకుని, అలాగే బల్ల పెట్టుకుని, ఆ బల్ల మీద దీపస్తంభం పెట్టుకుని అన్నీ సిద్ధం చేసి, ఆ దైవజనుడు వచ్చినప్పుడు భోజనం పెట్టి చేయటం కాదు, విశ్రాంతి కూడా తీసుకునే విధంగా సిద్ధం చేద్దామని చెప్పి ఒకళ్ళు అనుకుని సిద్ధం చేశారు. అని సిద్ధం చేశారు. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ సునేమీరాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా ఎందుకు కనబరిచిదివి, నీకు నేనేమి చెయ్యవలెను? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా ఫలితం కోరుకుంటారండి. ఖచ్చితంగానండి. అక్కడ ప్రార్థన పెట్టుకుంటాం. ఆ ప్రార్థన దేనికోసం పెట్టుకుంటున్నామండి? అమ్మా, అంటే ఏది ఆశించకుండా పెడతారా? అమ్మా, ఏదోటి మనం ఆశిస్తామండి. ఆరోగ్యమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఏదో సమస్య అయినా, ఏదైనా సరే ఏదో రకంగా దేవుని సహాయం దొరుకుతుందని కూటమి పెట్టుకుంటాం. కానీ ఆ దైవ సేవకుడికి ఆశ్రయం ఇవ్వటానికి ఆమె ఒక కారణం కూడా చెప్పలేదండి. ఇంత శ్రద్ధాభక్తులతో ఇంతగా నువ్వు పని చేసావు, ఇంతగా చేసావు, నిజంగా నా ద్వారా ఏమైనా నీకు సహాయం కావాలా? ఎందుకంటే ఎలీషా ఒక మాట చెప్తే రాజు కూడా కాదనడండి. రాజు కానీ, సైన్యాధిపతి కానీ, మంత్రులు కానీ, ఎవరు కానీ ఆయన మాట తీసివేయరండి. అంత శక్తి కలిగినటువంటి ఆ రోజు దైవభక్తుడే. ఆ విషయం అడిగాడే, అమ్మ నీకేమైనా నా సహాయం కావాలా, ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమంటావా నీ గురించి అని ఆమెను అడిగినప్పుడు, చదువమ్మా. రాజుతోనైనాను సైన్యములకు అధిపతి అయినను నిన్ను గూర్చి నీతో మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీగా ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. కానీ ఆమె ఏమన్నదండి? ఆయన ఒక శిష్యుడు గెహజీని పిలిచి ఆమె ఏం కావాలో అడుగు, ఒకవేళ రాజు దగ్గర ఏమైనా సహాయం కావాలేమో అడుగు అని మరి చేసి పెడదామని చెప్పి అడగమన్నారు. వెంటనే అడిగాడు ఆయన. అడిగిన వెంటనే ఆమె ఏమంటుంది? అయ్యా, నేను నా స్వజనుల మధ్యన కాపురం ఉన్నాను. ఆ మాటకి అర్థం ఏమిటి? నాకు అన్నీ ఉన్నాయి, నా జనముల మధ్య నేను ఉన్నాను, నాకు ఏ అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, ఏ కొరత లేదు. ఒక్క మాటతోనే అన్నీ చెప్పిందండి. అంటే ఆమెలోని భక్తి ఎటువంటిది? ఆ సమయం నిజానికి ఆమెకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు అన్న మాట కూడా చెప్పలేదండి ఆమె. అంటే ఆశించలేదు, ఆలోచనే రాలేదు ఆమెకి. ఆయన మంచి భక్తుడు,
ఆయన ఆశ్రయం ఇచ్చి ఆయన ఇంట్లో ఉంటే మాకు ఆశీర్వాదం అని చెప్పి ఆమె ఏం చేసేది, రోజు కూడా ఆతిథ్యం ఇచ్చి తన ఇంటిని ఒక మంచి ప్రార్థనా స్థలంగా మార్చుకుందండి. దేని మీద ఆశించుకోలేదాము. నా వల్ల నీకు సహాయం కావాలని అడిగినప్పుడు ఏముంటుంది, నేను నా స్వజనుల మధ్యనే కాపురం ఉన్నానే. నేను ఎలీషా ఆమె నేను ఏమి చేయగోరుస్తున్నావని వాడిని అడగగా గెహాజీ కానీ కుమారుడు లేడు అని ఆమె నోటితో చెప్పలేదండి. కానీ ఆ గెహాజీ చెప్తున్నాడు, ఆమె కుమారులు లేరు, పిల్లలు లేరు, ఆమె పెనిమిటిని ముసలవాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమె పిలవనగా ఆమె అతడిని పిలిచి ఆమె వచ్చి ద్వారము యొద్ద నిలవగా ఎలీషా మరుసట రోజున ఈ రోజుకే ఈ ఋతువునే నీ సంఖ్యలో పిల్లాడు ఉంటాడు ఆమెతో అనేను. ఆమె ఆ మాట విని దైవజనుడువైన నా ఏలినవాడ అలాగు నువ్వు చెప్పవద్దు, ఈ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు అనేను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమునే కుమారుని కనేను. కేవలం దైవజనుడు చెప్పాడు కదా అని కూడా ఆ విషయం ఆలోచించలేదు. ఆ విషయం తనకు కావాలన్న విషయమే ఆమె ఆలోచించలేదు అసలు. కనీసం అలాగే అని కూడా అనలేదు. కానీ ఆమె కుమారుడికి చిన్న అనారోగ్యం చేసిందండి. ఇంకా ముంచదు అమ్మ. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు అమ్మా కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను. అతడు వారిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని వచ్చి పొమ్మని పనివాడితో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీదే పండుకొని ఉండెను, చనిపోయెను. అప్పుడు ఆమె ఎందుకు ఆమె చేసిన కార్యం చూడండి ఇక్కడ. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుడికి ఎక్కడైతే మంచం ఏర్పాటు చేసిందో, గది ఏర్పాటు చేసిందో ఆ మంచం మీదే పడుకోబెట్టి పరుపు వేసి ఆ మంచం పడుకోబెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని పిలిచి ఒక గాడిదను నా యొద్దకు పంపించుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చేదినని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదు కదా, అంటే ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతని యొద్దకు ఎందుకు వెళ్ళాలి అని అడగగా ఆమె నేను పోవుట మంచిది మంచిదని చెప్పి గాడిదను గంత కట్టించి తను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా త్వరగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మళంగా తోలవద్దని చెప్పి ఆ ప్రకారమే ఆమె పోయి ఆమె వెళ్ళి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి దైవజను వద్దకు వచ్చాను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూసి అదిగో ఆ సునేమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను.
అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహుగా వ్యాకులముగా అంటే బాధపడుతూ ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దు అని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నా ఏలిన వాడిని నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండము చేత పట్టుకుని పొమ్ము, ఎవడైనాను నీకెదురు పడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవడైనాను నీకు నమస్కరించినను వానికి ప్రతి మర్యాద చెయ్యవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. హల్లెలూయా. ఇంట్లో పరిస్థితి ఎలా చక్కబెట్టుకుందండి. అదే సంఘటన ఏ కుటుంబంలో జరిగితే ఇల్లు వాడు ఏం చేస్తాడు, మనం నానా గొడవ చేసేస్తాం. కానీ జ్ఞానవంతురాలు ఏం చేసుకుంది, ఆమె భక్తిలో ఇష్యమంతా కూడా స్వార్థం లేదండి. అదే నిష్కళంకమైనటువంటి అటువంటి భక్తి అండి. దేవుళ్ళు అది కావాలి అనే ఆ కోరిక కూడా ఆమెకు లేదు. ఆ విషయమే అడగలేదు. ఆ సమయంలో భక్తుడు ఆ సమయంలో ఆయనే అడిగాడు, ఈ సమయంలో కుమారుడు పుడతాడు అని. అంటే ఆమెలో ఏ లోటు ఉందో తెలుసుకుని ఆయనే చెప్పాడు. ఆయన దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయ్యా నువ్వు నన్ను భ్రమపరచొద్దు అని అన్న రీతికి కుమారుడు పొందుకుంది. ఆ కుమారుడికి అనారోగ్యం వచ్చి చనిపోతే ఆ సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అన్ని ఇంటి చక్కబెట్టుకుంది. ఏ దైవజనుడి ద్వారా అయితే కుమారుడిని పొందుకుందో, అంటే దేవుని ఆశీర్వాదం వల్ల ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తన ఇంటిని చక్కపరుచుకుంది. అదే ఇల్లు కట్టుకోవటం. పరిస్థితులు మన చేతిలోనే ఉంటాయి, మనం ఉపయోగించిన దాన్ని బట్టే ఉంటాయి. ఎందుకంటే సమయానికైనా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, జీవం గల దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు చక్కపరుస్తాడండి. మన పరిస్థితులు అన్నీ పక్కన పెట్టి మనం ఆ సమయం అంతా లోకం మీద పడ్డామనుకోండి, అక్కడ ఇల్లు ఏమవుతుందండి, అదే ఓడబెరుక్కోవటం అండి. అందుకే ఇంట్లో ఏముండాలండి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి అన్ని విషయాల్లో. ఎందుకంటే ప్రార్థనలో ఏముండాలి, ఎప్పుడు కూడా ఆశ ఉండకూడదండి. అది కావాలి, ఇది కావాలి, ఏదో అవసరం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు తెలుసు, ఆమె అడగలేదు, అడగకుండానే దేవుడే ఇచ్చాడు కుమారుని. ఆశ కూడా పడలేదు ఆమె, నాకు ఇది కావాలి అనే ఆశ కూడా లేదు ఆమెకి. ఆమెలో నా లోటు దేవుడే తెలుసుకుని దేవుడే ఇచ్చాడు. ఆ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కూడాను ఆ కష్టం ఎవరి ద్వారా తెలుగుతుందని తెలుసుకుందామే. ఎవరైతే తనకి ఇచ్చారో ఆయన ద్వారానే సమస్యకు పరిష్కారం అని చెప్పి నమ్మి విశ్వాసంతో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెంటనే సమస్యని ఆమె పరిష్కరించుకుందాం. అందుకే మన విశ్వాసం ఎలా ఉండాలి, దేవుని మీద ఆనుకునే విధంగా. అదే ఇల్లు కట్టుకోవటం అండి. మనం అది మానేసి మన లోకం మీదే పడ్డామనుకోండి, ఇంట్లో పరిస్థితులు మారవండి. అందుకే జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా తన ఇంటిని ఎప్పుడు కూడా చక్కపరుచుకుంటుందండి. ఎప్పుడు కూడా ఆ విధంగా చక్కపరుచుకుంటుందండి. అలా చక్కపరుచుకుంటే ఖచ్చితంగానండి అప్పులు తీర్చుకున్నదే. అదేవిధంగా మరొక స్త్రీ ఏం చేసుకుంది, ఇంట్లో దుఃఖకరమైన పరిస్థితిని సంతోషంగా మార్చుకుందండి. ఆ సమయంలో ఎంతో అవకాశం వచ్చింది, ఇంటిని కొంచెం గొప్పగా చేసుకోవచ్చు. దేవుడు ఆమెను అడిగి నీకేం కావాలని అడిగినప్పుడు కూడా, ఎందుకంటే ఆ సమయంలో కనుక ఆమె అడిగి ఉంటే ఏం అడిగినా ఇచ్చేవాడేనండి. ఆమె ఇష్టమంతా కూడా ఆశపడలేదు. ఆమె
అయ్యా నా స్వజనుల మధ్యన ఉన్నాను, నాకు ఏ కరువు లేదు, నాకు ఏ సమస్యలు లేవు, నాకు ఏ అవసరం లేదు, చిన్న చిన్న అవకాశం కూడా వచ్చిన అవకాశంగా ఉపయోగించుకోలేదండి. కేవలం నిష్కళంకంగా తన భక్తిని చాటుకోగలిగిందండి. అయినా సరే దేవుడు ఆమెలో ఉన్న లోటును చూసి దేవుడే సహాయం చేశాడు. ఆ ఇంట్లో సమస్య వస్తే ఆ సమస్య కూడా పరిష్కారం ఆ సమయం దేవుడే సరిచేశాడు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కగా ఉపయోగించుకుంటుందని, చక్కగా అమర్చుకుని ఆ ఇంటిని ఏం చేసుకుంటుందో సుఖ సంతోషాలతోనూ తానే కట్టుకోగలుగుతుంది. అందుకే దేవుని జ్ఞానం అంటే క్రీస్తు అండి. ఆ జ్ఞానంతో ఉన్నాం అనుకోండి, దేవుని భయభక్తులు కలిగి నిలిస్తే అదే మనకి మంచి మార్గం నడిపిస్తుంది. కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంతోనూ ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్క అవసరత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 30 ఇది ఆ మాట అక్కడ 30వ అధ్యాయంలో ఉంటుంది సామెతల్లోనూ. ఒక నిమిషం 31 అధ్యాయం. ఇంటికెళ్ళి జ్ఞానం చేసుకోండి. తన ఇంటిని ఎలా కట్టుకోగలరు, జ్ఞానవంతురాలు తన ఇంటిని ఎలా కట్టుకుంటుందో స్పష్టంగా ఉంటుందండి. ఆమె చీకటితోనే లెగిసి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఇంకా ముందు నుంచి చదువు 28 వస్తుంది గణితం. ఇంకా ముందు 26 నుంచి చదువు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లెగిసి ఆమె ధనురాలందరూ చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారని కానీ వారందరూ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెని పొగుడును. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కానీ ఈ రోజుల్లోనూ దేని మీద శ్రద్ధ ఉంటుందండి? ఎక్కువ అలంకరణల మీద వీటి మీద శ్రద్ధ ఉంటుంది. కానీ ఇంటి చక్క పెట్టుకునే విషయంలోనండి, ఇల్లు చక్క పెట్టుకోవటం అండి. ఈ లక్షణాలు ఎందులో ఉంటాయి? అందరిలో ఉండవండి. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలోనే ఉంటాయండి. ఇందులో వృద్ధి చెందామనుకోండి, ఆ ఇల్లు దేవుని ఇంటి కింద మారుతుంది. ఎప్పుడు శ్రద్ధ ఎందులో ఉండాలి? ఎప్పుడు ఈ విషయాలు తన ఇల్లుని ఎలా చక్క పెట్టుకోవాలనేది ఇక్కడ 31వ అధ్యాయం సామెతల్లో ఉంటుందండి. ఆ విధంగా నడుచుకున్నది అనుకోండి, ఆ కుటుంబంలోనూ ఎప్పుడు కూడా క్రీస్తు ఉంటారు, ఆయన నడిపిస్తారు. అందుకే జ్ఞానవంతురాలుగా తన ఇల్లు ఎలా కట్టుకోవాలనేది 31వ అధ్యాయం సామెతల్లో జ్ఞానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా కట్టుకోవాలి. అలా కట్టుకోగలిగామనుకోండి, ఖచ్చితంగా ఆ ఇల్లు ఎలాగుంటుంది? దేవుని ప్రార్థనా గృహంగా మారుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం.